టాలీవుడ్లో న్యాచురల్ స్టార్ నానిది ప్రత్యేకమైన ఇమేజ్. ఒకప్పుడు హీరో రవితేజ తరహాలోనే ఇప్పుడు నాని కూడా మినిమం గ్యారంటీ రిటర్న్స్ ఇచ్చే హీరో అని టాలీవుడ్ దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు. నేను లోకల్ సక్సెస్ తరువాత నిన్ను కోరి అంటూ ప్రేమ కథా చిత్రంతో రాబోతున్న నాని ఆ తర్వాత మళ్లీ దిల్ రాజు బ్యానర్లో నటించేందుకు ఫిక్స్ అయ్యాడు. ఎంసీఏ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా తర్వాత మేర్లపాక గాంధీ డైరెక్షన్లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాని. ఈ అప్కమింగ్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు క్రేజీ అప్డేట్ ప్రచారంలోకి వచ్చింది. నాని హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఈ ఏడాది చివరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని, ఇందులో నాని డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడని సమాచారం. అంతేకాదు అందులో ఒకటి నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర అనే టాక్ కూడా వినిపిస్తోంది. గతంలో జెండాపై కపిరాజు జెంటిల్మెన్ లో నాని డ్యూయల్ రోల్ చేశాడు. అందులో జెంటిల్మెన్ సక్సెస్ సాధించింది. తాజాగా నాని మరోసారి డ్యూయల్ రోల్ పోషించేందుకు ఓకే చెప్పడంతో ఇది కూడా హిట్ అయ్యే కథ అయ్యుంటుందనే ప్రచారం జరుగుతోంది.